వెల్కమ్ టు విజిల్. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. మాజీ ఐఏఎస్ అధికారి అయినా, జర్నలిస్ట్ అయినా, సామాన్య పౌరుడైనా ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ప్రశ్నకు ఆధారం ఉండాలి, ఆరోపణలకు సాక్ష్యం ఉండాలి. లేదంటే అది విమర్శ కాదు, ఉత్త ప్రచారం అవుతుంది. డిఎస్సి స్పోర్ట్స్ కోటా నియామకాలపై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ చర్చకు దారితీశాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్తో ఉద్యోగాలు పొందారు అనే భావన కలిగేలా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు వాస్తవ చిత్రాన్ని చూపిస్తుంది. ఆ డేటా ప్రకారం స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారిలో కాపులు 16 మంది, రెడ్డి కులం 10 మంది, కమ్మ కులం 9 మంది, బీసీ కులాలు 185 మంది, ఎస్సీ ఎస్టీ వర్గాలు 141 మంది, మొత్తం క్రీడాకారులు 372. అందులో కమ్మ కేవలం 9 మంది. అంటే కమ్మ సామాజిక వర్గం మొదటి స్థానంలో లేదు, రెండో స్థానంలో లేదు, మూడో స్థానంలో కూడా లేదు. ముందు బీసీలు ఉన్నారు, వారి తర్వాత ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, ఆ తర్వాత కాపులు, రెడ్డి కులం, చివరి స్థానంలో కమ్మ కులం ఉంది. ఈ తప్పుడు విష ప్రచారానికి ఎందుకు తెరలేపారు మరి? గతంలో మొత్తం కమ్మ డిఎస్పీలు అని విష ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీ లాభపడింది. క్రీడాకారుల్లో వైసీపీ కులాన్ని ఎందుకు తీసుకొచ్చింది? ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ విష రాజకీయ కులాల చుట్టూ తిరిగేది. ప్రజలను ప్రశ్నించే స్థాయి నుంచి కుల రొచ్చులో ముంచటంలో కాంగ్రెస్ నాయకులు పిహెచ్డి చేశారు. దీన్ని మరింత పదును పెట్టి శాశ్వత కుల కుంపటికి ఆజ్యం పోసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ 2 పత్రికలంటూ మొదలుపెట్టి కమ్మకులం టార్గెట్గా వైఎస్ సారథ్యంలో డీలిమిటేషన్ అక్రమాల గడ్డి కరిచి ఉన్నవాటి స్థానంలో అనేక అవకతవకలతో కొత్త ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను సృష్టించి కమ్మ నాయకత్వం ఉన్న నియోజకవర్గాలను రద్దు చేయటం ద్వారా రెండోసారి వైఎస్ఆర్ అధికారంలోకి రాగలిగారు. ఇక ఆయన కుమారుడు మృదు స్వభావి, సాత్విక మాటలు తప్ప కులం మాటలు కుంపట్లు పెట్టడం చేతగాని అమాయకుడు. చిక్కటి చిరునవ్వులతో కోవిడ్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్కు కమ్మ వ్యాక్సిన్ అని పేరు పెట్టిన ప్రబుద్ధుడు, ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి. ఇక అతని అనుచరుల నుంచి మనం ఏమాసిద్దాం? జర్నలిస్టు ముసుగులో వైఎన్ఆర్, ప్రజాసేవ ముసుగులో విజయ్ కుమార్ కుట్రను సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జర్నలిస్టు పని ఆరోపణలు యథాతథంగా ప్రసారం చేయటం మాత్రమే కాదు, వాటిని ప్రశ్నించే పని కూడా చేయాలి. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అధికారిక డేటా ఏమంటుంది? ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా లేక నిరూపితమైన అంశమా అనే ప్రశ్నలు వేయటం జర్నలిస్ట్ బాధ్యత. ఎందుకంటే ప్రజలు టీవీ స్టూడియోలకు లేదా యూట్యూబ్ ఇంటర్వ్యూలకు వస్తున్న వారిని చూస్తున్నారు, ప్రభావితం అవుతున్నారు, నమ్ముతున్నారు. మరి మాజీ ఐఏఎస్ అధికారి మాట్లాడితే మరింత నమ్ముతారు అనే ప్రయత్నం. అందుకే ఈ ప్రజా వేదికలపై చెప్పే ప్రతి మాటకు మరింత బాధ్యత అవసరం. కానీ వీరిద్దరి బాధ్యత ఏంటి? వైఎస్ జగన్కు సాయపడటం. విజయ్ కుమార్ వైసీపీ సానుభూతిపరుడు. గతంలో వైఎస్ జగన్ కోసం ఒక పాట రచించి తన గానంతో జగన్ మనసు గెలుచుకున్నాడు. కమ్మ కులంపై ఎందుకు విషం చిమ్మాడు అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు సామాజిక వర్గం కావటం, చంద్రబాబు ప్రభుత్వాన్ని అల్లరి చేయటం, చంద్రబాబు కులాన్ని బూచిగా చూపించి జగన్ రెడ్డికి రాజకీయంగా మేలు చేయటం లక్ష్యం. ఇక జర్నలిస్టు ముసుగువీరుడు వైఎన్ఆర్. ఇతను ఆంధ్రప్రదేశ్కు చెందినవాడు కాదు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా. మరి ఫుల్ టైం ఏపీ రాజకీయాలపై అత్యంత శ్రద్ధ ఎందుకు? నా మిత్రుడు రావు రమేష్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఈ దేశంలో పక్కోడి పని మీద ఉన్నంత ఇంట్రెస్టు సొంత పని మీద ఉండదు, చిచ్చి అనే డైలాగ్ వైఎన్ఆర్కు అతికినట్టు సరిపోతుంది. తెలంగాణ రాజకీయాల కంటే పక్క రాష్ట్రంలో కెలికి వాసన చూడటంలో ఘనాపాటి మన వైఎన్ఆర్.
TV9లో ట్రైనింగ్ పొంది కొంతకాలం ABN ఆంధ్రజ్యోతిలో పనిచేసి ఇప్పుడు వైఎన్ఆర్ పేరుతో యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యారు. వైఎన్ఆర్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వీరాభిమాని అనేది ప్రచారంలో ఉంది. ప్రస్తుతం వైఎన్ఆర్ నడుపుతున్న ఈహా యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్లో అత్యంత ఖరీదైన కమర్షియల్ ప్లేస్లో శాటిలైట్ ఛానల్కు ఏమాత్రం తీసిపోని లక్షల అద్దె అద్భుత సెటప్తో పనిచేస్తుంది. ఈ యూట్యూబ్కి అన్ని డబ్బులు వస్తాయా? ఈహా యాజమాన్యం రెడ్డి గారి అసలు పేరేంటో వైఎన్ఆర్ చెప్పాలి. వైఎన్ఆర్ గారు 50 లక్షల రూపాయల కారు బుక్ చేశారో లేదో ఆయనే చెప్పాలి. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడుకోవాలి. ఒక తెలుగుదేశం కీలక నాయకుడితో నాకు నెలకు 30 లక్షలు ఇస్తే తెలుగుదేశానికి పని చేస్తా అని వైఎన్ఆర్ ఆఫర్ ఇస్తే తెలుగుదేశం హైకమాండ్ తిరస్కరించింది అని ఇప్పుడు గుసగుసలాడుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఆ మాట్లాడిన వ్యక్తి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? ఇది తెలుగుదేశం పార్టీ నడిపే పద్ధతి. రాజకీయ ప్రత్యర్థులు గాలిపోగేసి శూన్యం నుంచి నిత్యం అబద్ధాలు సృష్టిస్తుంటే తెలుగుదేశం పార్టీని నడిపేవారు ఏం చేస్తున్నారు? ఏమీ చెయ్యరు. పార్టీ కార్యకర్తల త్యాగాలు చేస్తే వీరు అధికారి కుర్చీలో కూర్చుని పదవులు అనుభవిస్తారు. చివరగా ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎక్కువ నష్టపోయింది కమ్మకులమే. నాటి తల్లి కాంగ్రెస్, నేటి పిల్ల కాంగ్రెస్ ద్వారా ఎక్కువ మంది నష్టపోయింది రెడ్డి కులస్తులే కావటం విశేషం. తెలుగుదేశం అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్న బాగుపడేది పవర్ సెంటర్కు దగ్గరగా ఉన్న గుప్పెడు మంది, వారితో పాటు 2-3 బ్రోకర్లు, ఆ 4 కంపెనీలు మాత్రమే. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలకు గౌరవం ఉంటుంది, కానీ వాస్తవాలపై అభిప్రాయాలు గెలవలేవు. క్రీడాకారుల సంఖ్యలు అబద్ధం చెప్పవు. రికార్డుల ముందు కుట్ర రాజకీయాలు పనిచేయవు. డిఎస్సి వివాదంలో చివరకు నిలబడేది ఒక్కటే, ఎవరు ఏమంటున్నారు, సాక్షి ఏమి రాస్తుంది కాదు, ఆధారాలు ఏమంటున్నాయన్నదే. ఆరోపణల కంటే ఆధారాలు గొప్పవి, ప్రచారాల కంటే వాస్తవాలు శక్తివంతమైనవి. ప్రజాస్వామ్యంలో తీర్పు చివరికి భావోద్వేగాల కులకుంపట్ల కుట్రలది కాదు, నిజాలదే. నిజం గెలవాలి. జై హింద్.